కంగ్రాచులేషన్స్ అండి. పూల గుర్తించి మరీ చెప్తున్నా శుభవార్త. శుభవార్తే. ఆ రాజు కారు సెట్ అమ్మేస్తున్నాడు. పాపం ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నాడు మరా, చందపడేద్దామా? మరి అంత స్పీడ్ అయిపోకండి. సబ్జెక్ట్ ఏమిటంటే రాణి లేదు, ఆ పాపకు ఆపరేషన్ ఈ పాటికి మొదలయ్యే ఉంటది. అక్కడ ఆ పాపకు నోరొచ్చి అమ్మా అనడం, ఇక్కడ మీ గొంతు పుడుకుపోయి అంబో అనడం ఒకేసారి జరిగిపోతాయి. అట్టగా ఈ శుభవార్త మోసుకురావడానికి బుకే ఒకటి తెచ్చావా? డాక్టర్ గారు, గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ డాక్టర్. Baby, baby, lovely, lolly. Baby, baby, lovely, lolly. ఇది మాయని జ్ఞాపకం, ఒక తీయని జాతకం. ఎదవెన్నెల గోపురం, ఎడబాయని కాపురం. పాపా, డాడీ అనమ్మా. డాడీ. డాడీ. నాన్న, నాన్న అని పిలువమ్మా. నాన్నమ్మా. వాణి మాట్లాడమ్మా, మాట్లాడు వాణి, మాట్లాడు, మాట్లాడమ్మా, మాట్లాడు వాణి. అమ్మా వాడి తాతయ్య, తాతయ్యనమ్మా. మిస్టర్ రాజు, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. నా భార్య బిడ్డలు క్షేమంగా మీకోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంటారు. ఇదిగోండి మీరు అడిగిన ఫారెన్ కరెన్సీ. హ్యాపీగా లండన్ వెళ్ళిపోవచ్చు. ఆ లైట్ తీసేరాణి. కూతురు జీవితాన్ని సరిదిద్దలేని ఈ తండ్రి ముఖాన్ని దానికి చూపించలేను. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే ఆ పసిదాన్ని నీ మూగతనానికి ముగింపునిస్తానమ్మా అని నమ్మించలేను. ఆస్తి అంతస్తు ఇవ్వలేదని ఆ భగవంతుణ్ణి నేనెప్పుడూ నిందించలేదు. పసితనంలోనే నా కూతుర్ని తల్లి మమకారానికి దూరం చేసినందుకు దేవుణ్ణి నేను తిట్టలేదు. మూగదాన్ని చేసింది చాలక ఇంకా జీవితంతో ఆడుకుంటున్న ఆ విధాత్తో నేను పోరాడలేను. తీసేయాలైటు. ఆ డాక్టర్ ఉన్న దేవుడా, అతను కాకపోతే మరో పెద్ద డాక్టర్ చూపిద్దాం. ఈ జన్మకిది మాట్లాడే అదృష్టం లేదు. దీన్ని తల్లి చనిపోయి ఏడిపించింది, ఇది బతికుండే ఏడిపిస్తోంది.
ఏమిటమ్మా రాస్తున్నావు? అమ్మా వాడి, నువ్వు అలా రాయకూడదమ్మా. నిండుగా 100 ఏళ్ళు బతకాలమ్మా. అల్లుడు, నా చిట్టి తల్లి ఏం రాసిందో చూడవయ్యా. నాకు చావటం ఎలాగో తెలియదు నాన్న. అమ్మా వాణి, ఈ నాన్న మాటలకు బాధపడుతున్నావా? అది కోపం కాదమ్మా, బాధ. నీకు గొంతు రాలేదే అన్న బాధ. ఆ భగవంతుణ్ణి తిట్టలేక నిన్ను తిట్టానమ్మా. మూగతన శాపం కాదమ్మా. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు మాట్లాడుతున్నాడా? నిత్యం మనం పూజించే దేవుడు నోరు విప్పుతున్నాడా? వాళ్ళంతా దేవుళ్ళైతే మాట రాని నువ్వు కూడా దేవతవేనమ్మా, దేవతవే. అయ్యో, కరెంటు పోయింది. నువ్వు ఇక్కడే ఉండు, కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తా. వాణి, 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 వాణి ఇక్కడ లేదే. ఇక్కడ లేదా? అక్కడ లేదు. వాణి, వాణి, అమ్మా వాణి, వాణి, వాణి. ఏమిటమ్మా ఇది? నా మాట విను, ముందు నువ్వు పై పద. పాపా, ఏమిటమ్మా ఇది? ఏం పని? ఏమిటి నువ్వు చేస్తున్నది? పాపా, ఈ ఫోటోలో ఉన్న మనిషి నువ్వు చూసావా? చూసావా? ఎక్కడ చూసావో చెప్పమ్మా. ఎప్పుడు చూసావు చెప్పు. నీకేం కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పాపా, వాణి, ఆ వాత ఎక్కడ చూసావో చెప్పమ్మా. చెప్పమ్మా వాణి. ఏమండి, ఈ పాప మా వారిని చూశానంటోంది. ఎక్కడ చూసిందో చెప్పనండి, దయచేసి చెప్పనండి. సావిత్రి, ఊరుకోమ్మా, ఊరుకో. నా భర్తను చంపిన వాడే వాళ్ళ అమ్మని చంపాడా? ఎవడమ్మా నీచుడు? అన్నయ్యతో చెప్పి వాడిని ఉరికంబో ఎక్కేలా చేస్తాను. ఉరికంబో ఎక్కాల్సిన వాడు మీ అన్నయ్య సావిత్రి. డ్రైవర్, కారు పోలీస్ స్టేషన్ కి పోని. డ్రైవర్, పోలీస్ స్టేషన్ కి వెళ్ళే దారి ఇటు కాదే. నోరు మూసుకొని కూర్చోవే. ఒరేయ్, మర్యాదగా కారు ఆపు. కారు ఆపురా. ఆపు. మర్యాదగా ఆపు. ఒరేయ్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కారు ఆపు. వాణి,
విషయం తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి, ఈ సుదీర్ఘ పూజా ఫలం తెలుసుకున్నావా? సుమంగళిగా నేనింతవరకు పెట్టుకున్న కుంకుమ బొట్టు వెనుక ఒక నరహంతకుడు దాక్కున్నాడని తెలుసుకున్నాను. ఆహా. చట్టం కళ్ళు కప్పడానికి నా చేత దేవి వ్రతాలు చేయించాడని తెలుసుకున్నాను. ఇంకా నేను పూజించిన దేవతే వాడిని అంతం చేస్తుందని కూడా తెలుసుకున్నాను రా. ఆ దేవతని దేవుణ్ణి కూడా మింగే దెయ్యాన్ని వాణి, వాణి, అమ్మ వాణి. ఒరేయ్! అగో, ముందుకొచ్చావా? ఒక్కసారి అటు చూడు. ఎదురు తిరిగావో ఈ పసి పాపను వాటి మీదకి తోసేస్తాను. ఒళ్ళు తూట్లు తూట్లు అయిపోతుంది. ఏయ్! అమ్మే, నాతో లంగా కట్టించి తొక్కుడు బిల్లాడిస్తావా? గోచి పెట్టించి గోలి కాలాడిస్తావా? ఇప్పుడు చూడు ఎట్టాడుకుంటాను. ఏయ్! ఏయ్! రేయ్, దీన్ని తగలబెడితేనే కానీ నా గుండె మంట చల్లారదు. తగలబెట్టా. వాణి, వాణి, రాణి, వానికి మాట వచ్చింది. అమ్మ చెప్పింది వీడే.
ఏయ్, ఈ 4 కోట్ల బ్యాంకు డబ్బు కోసమే నలుగురిని మర్డర్ చేశాను. తోడబుట్టిన దాని పశు కుంకలు తీసేశాను. అట్లాంటిది మీ కంటపడ్డ తర్వాత మిమ్మల్ని బతకనిస్తానా? మణి! ఒక విధవరాలితో సుమంగళి వ్రతం చేయించిన పాపానికి ఫలితం అనుభవించరా? రండి, ఇదిగోండి వీడే. ఒరే టెంకాయ్, నువ్వు పోలీసులు తీసుకొచ్చావా? అవునమ్మా, దుర్మార్గులకు దూరంగా ఉండమన్నారు పెద్దలు. ఈ టెంకాయ ఇప్పుడు వంకాయ పక్కన ఉండకూడదు, దేవుని గుళ్ళో ఉండాలి. అందుకే దేవుడు దేవతలంటే మీ పార్టీలో చేరిపోయాను. మిస్టర్ రాజు, నీ వల్ల ఆచూకీ లేని హంతకుడితో పాటు అంతు చిక్కని బ్యాంక్ సొమ్ము కూడా దొరికింది. నీకు ప్రభుత్వం తప్పకుండా రివార్డిస్తుంది. మా వాడికి గొంతు రావటమే నాకు గొప్ప రివార్డు. నాకు మాత్రం అమ్మ దొరకడమే అవార్డు.